పవన్ కళ్యాణ్ వచ్చేసి డిప్యూటీ సీఎం అయ్యారు, దానిపైన మీ అభిప్రాయం? అది మాది కూడా రాయలసీమ అని పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తెలుసా. సూపర్ కేక 5 years, నెక్స్ట్ 5 years కూడా ఇంకా పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎం. ఓకే. ఓకే. ఇంతకు ముందు అసెంబ్లీ కూడా దాటనేమన్నారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? అదే 11 సీట్లకి పర్మిట్ చేశారుగా, 11 సీట్లకే ఎక్కువ చేయలేగా. అది ఓకే. వాళ్ళలోనే ఫస్ట్ 21 సీట్స్ ఇక్కడే కానీ లేదు చూసుకోండి. మరి 2 MP మొత్తం అంతా టోటల్ గా చేశారు చూడండి, ఎక్కడే కానీ లేదు. మరి మంచిగా చేస్తాడు. మరి ఓకే. ఇప్పుడు చంద్రబాబుతో 5 సంవత్సరాలు కలిసి ఉంటారంట, విభేదాలు వచ్చి ఏమన్నా విడిపోతాడా? అస్సలు విభేదాలు రావు. ఇంకొక 5 years కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మళ్ళీ చూడండి. నెక్స్ట్ 5 years అంటే ఒంటరిగా పోటీ చేసి తన సీఎం అవ్వాలని మీకు ఉంటది కదా? ఏమో చూడొచ్చుగా, ఖచ్చితంగా ఏమో మళ్ళీ సింగిల్ గా రావచ్చుగా. టీడీపీ పక్క, జనసేన పక్క రెండు ఒకటే సీఎం గానీ లోకేష్ కూడా ఉంటాడుగా. లోకేష్ ఏమో చెప్పొచ్చుగా, చంద్రబాబు నాయుడునే కాకుండా మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీఎం చేయించాడు. ఉందా? ఖచ్చితంగా, ఎందుకు ఉండదు మరి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తారంట ఈ 5 సంవత్సరాల్లో? అవునండి, నెరవేరుస్తారు. కొన్ని కోట్లు, లక్షల కోట్లు అప్పు ఉందిగా మనకి. ఫస్ట్ రాయలసీమ, ఆంధ్రాకి అది కరెక్ట్ క్లియర్ గా చేస్తున్నారు. అదేగా ఫస్ట్ మనకి రాజధాని లేదు. ఎక్కడున్నా కూడా అందరికీ ఉంది, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్కడికి రాజధాని లేదు. అన్న జగన్ అన్న ఏం చెప్పిండు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒక్క రాజధాని అయినా కంప్లీట్ అయింది కాలే అసలు. ఓకే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి, అవి కంప్లీట్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తారా రాజకీయాలు, సినిమాలు ఎలా? అదే సినిమాల పరంగా చూస్తా, రాజకీయం పరంగానే చూస్తా అని చెప్పాడు కానీ నిన్న గ్రామ సభలో. అట్లే జరుగుతుంది. మరి 3 months వరకు సినిమా షూటింగ్ వెళ్ళను అన్నాడు. ఓకే. 2 కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేకపోతే రాజకీయ పరంగా ఉంటే చాలనుకుంటున్నారా? అంటే ఫస్ట్ ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసి తర్వాత రాజకీయ సినిమాలు వదిలేస్తే చాలు, మళ్ళీ రాజకీయ కంటిన్యూ చేస్తే చాలు. మరి చాలా మందికి సినిమాలు కూడా చేయాలని ఆశ ఉంటది కదా? అవునవును. అదే 2 చేస్తే బాగుంటుందా, లేకపోతే సింగిల్ గా? ఫస్ట్ వచ్చింది సినిమాలు వదులుకొని వచ్చింది ఏ దానికోసం? రాజకీయం, ప్రజలకు సేవ చేయాలనేగా. అదే ప్రజలకు సేవ చేస్తే చాలు. ఫస్ట్ సినిమాలు అంటే మళ్ళీ కావాలంటే చేసుకుంటాడు ఎట్లున్నా. ఫస్ట్ ప్రజలకు సేవ చేస్తే అదే నిలిచిపోతే చాలు, అంతే కదా. ఓకే. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? అన్న దేవుడు, నా గుండెల్లో దేవుడు. ఓకేనా, థ్యాంక్ యూ.